ఆ యొక్క దేశంలో ఉన్నప్పటికీ కూడా వారు తమ్ము తాము మాత్రమే రక్షించుకోనగలరు అని దేవుని వాక్యంలో, ఎందుకంటే మీరు విశ్వాసఘాతకులై ఉండకండి అని లేఖనాల ద్వారా మనం కొన్ని విషయాలు మనం ధ్యానించాం. మరొక ముగ్గురు దైవజనుల గురించి మనం బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. నేను కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటాను చెప్పాను, ఇది నాకు గుర్తుంది. నేను మళ్ళీ ఎందుకో దేవుడు అదే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అయినా సరే మాటను ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో పెద్దవాడు కాగా అన్న విషయాన్ని మనం పెద్దవాడు అన్నదాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయినా చిన్నతనం నుంచి పెద్దవాడు అవడం వయసు, అది శారీరక వయసు. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన లేఖనాల్లో మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏది తప్పిపోలేదు. జాగ్రత్త గమనించాలి. సమూయేలు పెద్దవాడు కాగా, వయసులోనే పెద్దవాడిగాడు. చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలోనే పెరుగుతున్నాడు. ఏలి యొక్క మరి దైవికమైనటువంటి రీతిలోనే మరి ఏలితో ఉన్నాడు కనుక, దైవ సేవకులతో ఉన్నాడు కనుక, యాజకుల మధ్య ఉన్నాడు కనుక, ఆయన దేవుని కృపలోను దేవుని వాక్యలను అక్కడ సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు. మరి చిన్న వయసులోని ఎఫోద్ ధరించుకొని పరిచయం చేసినటువంటి ఏక దైవజనుడు చిన్న వయసులోనే మరి అద్భుతంగా నడిపించబడ్డాడు, దేవుని చేత వాడబడ్డాడు సమూయేలు. బైబిల్ గ్రంథం దేవుడు అతనికి తోడై ఉన్నందున అతడు దేవుడు ఇచ్చిన ఏ మాటల్లో తప్పలేదు. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఏదైనా నేను చేసేస్తాను, ఏదైనా నా వల్ల అవుతుంది, ఏదైనా నేను తప్పకుండా, ఆ ఆలోచన ఎప్పుడు రానివద్దు. నన్ను బలపరచు క్రీస్తు నేను సమస్తము చేయగలని పౌలు గారు చెప్పినట్టు చెప్పగలగాలి. ఏదైనా ఆయన తోడు, ఆయన బలం లేకపోతే నేను ఇచ్చేస్తాను, అది చేయిస్తాను అనుకోవడానికి మన దగ్గర లేదు. ఆయన కృప లేకుండా, ఆయన తోడు లేకుండా, ఆయన దైవికమైనటువంటి మద్దతు లేకుండా, ఆయన సహాయం లేకుండా మనం ఏమి చేయలేము. జాగ్రత్త గమనించాలి. దేవుని ప్రజలు నేర్చుకుందాం. మన శక్తి సామర్థ్యాలు వేరు, మన ఆలోచన విధానం వేరు, మన తలంపులు వేరు, మన పరిస్థితి వేరు. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ఏదైనా నా ప్రభు నాకు తోడై ఉండాలి. దేవుని వాక్య ప్రకారం నా ప్రభు నాకు తోడుంటేనే నేను చేయగలను. నా ప్రభు తోడు లేకపోతే నేను చేయలేను. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తం చేయగలని భక్తుడు పౌలు గారు సెలవిచ్చినట్టు లేఖనాలు చెప్తున్నాయి. నన్ను బలపరచకపోతే నేనేమి చేయలేను. అలాగే మనందరి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుందాం. సమూయేలు పెద్దవాడు కాగా అంటే ఆత్మీయంగా పెద్దవాడైనాడు, శారీరకంగా పెద్దవాడైనాడు. అతనికి పెద్దవాడైనప్పుడు వాక్యం యొక్క లక్ష్యం అర్థమైంది, వాక్యం యొక్క శక్తి అర్థమైంది, వాక్యం యొక్క అధికారం అర్థమైంది, వాక్యం యొక్క అభిషేకం అర్థమైంది, వాక్యంలో జీవం అర్థమైంది, వాక్యంలో సమస్త ఆశీర్వాదాలు అర్థమైంది, వాక్యంలో ఉన్నటువంటి సమస్త పవర్ అర్థమైంది. వాక్యం ఎంత మూలమో, ఎంత దైవ చిత్తానికి ఎంత ముఖ్యమో అతనికి అర్థమైంది. అతను పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతను వాక్యములో, దేవుని వాక్యములో ఒకటే నువ్వు తప్పిపోలేదు. జాగ్రత్త గమనించాలి. దేవుని స్తోత్రం. చిన్నవాడే దేవుడు తల్లి అప్పగించినప్పుడు బాగా చిన్నవాడు. ఆ బాగా చిన్నవాడు దేవుని మందిరంలో దేవునికి అనుకూలమైన మాట పలుకుతుంది. ఎవరు? ఆ తల్లి. అన్న దేవునికి అనుకూలమైన మాట పలుకుతుంది. దేవునికి అనుకూలమైన మాట పలుకుతున్నప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను, అక్కడనే యెహోవాకు మొక్కాను అని రాయబడిన సమయం గురించి బైబిల్ గ్రంథంలో. అంటే మనము, మన తల్లిదండ్రులైన మనము దేవుని వాక్యానుసారంగా మనం మాట్లాడి పలికితే, మనం చెప్పగలిగితే ఆ చంటి బిడ్డైనా సరే దేవుడు అతన్ని ఎంత అద్భుతం చేస్తాడన్నది మరొక మాట కదా. దేవునికి స్తోత్రం. రెండవది దేవుని స్తోత్రం. ఇక్కడ దైవ సన్నిధిలో పెరుగుతున్నాడు. దైవ సన్నిధిలో పెరుగుతున్నాడు కనుక అక్కడ పరిస్థితులు, అక్కడ సమస్త దేవుని యొక్క ప్రాముఖ్యత, ఆ దైవ సన్నిధి, దైవ శక్తి, దైవ అభిషేకము, దైవ ఆశీర్వాదాలు, దైవ జీవం ఇవన్నీ అతను బాగా అర్థమవుతున్నాయి. కనుక అతడు పెద్దవాడు కాగా అటు వయసులో ఇటు ఆత్మీయతలో పెద్దవాడు కాగా
దేవుడు తోడైనందున అతడు ఒకటి తప్పలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి తోడు ఉండాలి అన్న సంగతిని ఆది కాండం దగ్గర నుంచి నోవకు, అబ్రాముకు, ఇస్సాకు, యాకోబులకు, మరి మోషే, యెహోషువలకు, అలాగా కంటిన్యూగా ఉన్న దైవజనులకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. భక్తుడైనటువంటి పౌలు గారు కూడా లేఖనాల్లో కొరింథీ గ్రంథంలో అదే రాస్తాడు. దేవుడు తోడు ఉన్నాడు గనక, లేకపోతే అంతకంట మనం ఆలోచించడానికి ఏమీ లేదు. కనుక దేవుని తోడు గురించి మనం దైవ వాక్యం బట్టి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని తోడు లేకుండా ఏమి చేయలేం. ప్రభా, నువ్వు నాకు తోడై ఉండు. అందుకే దేవుడు ఒక్క రక్షకుడు అనే పేరుతోనే పంపించలేదు, యేసు అనే పేరుతోనే పంపించలేదు. దేవుడు ఇమ్మానుయేలు అనే పేరుతో కూడా ఆయన పంపించాడు అన్న సంగతిని గుర్తెరగాలి. దేవుని స్తోత్రం. ఫిలిప్పీయులు రాసిన పత్రికలో మాట నేను చదివాను, దాన్ని ఒకసారి మీకు నేను జ్ఞాపకం చెప్తాను. ఫిలిప్పీయులు రాసిన పత్రికలో దేవుని వాక్యం 4వ అధ్యాయము జాగ్రత్తగా ప్రైజ్ ది లార్డ్ 4, 8, 9 చదవండి. మరియు మీరు నా వల్ల సహోదరులారా, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ప్రైజ్ గాడ్. జాగ్రత్తగా మనం ఈ లిస్ట్ ను ఆలోచించాలి. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి నేను ప్రభుకి యోగ్యత ఏదో మెప్పని, అది దైవ దృష్టి ఏవి న్యాయమనో, ఇవన్నీ కూడా పవిత్రమైన రమ్యమైనవో ఈ లిస్ట్ లోని మన ధ్యానం ఉంచాలి. మన ధ్యానం దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా ఉండకూడదు. మన ధ్యానం దేవుని వాక్య సంబంధంగా, ఆత్మ సంబంధంగా ఉండి దాని మీద మన మనసును ధ్యానం పరుచుకుంటే మొట్టమొదట మనం దైవ దృష్టి, ఎందుకంటే మనం ఏదైనా దేవుని కార్యాలు పొందాలంటే మన ధ్యానం మారిపోవాలి. ముందు మనం ఎక్కడో పరధ్యానంగా ఉంటే అవ్వదు. మనం ఏదో వింటున్నాం, ఏదో చేస్తున్నాం అంటే అవ్వదు. మనం ఖచ్చితంగా మన ధ్యానం దేవునికి అనుకూలం ఉండాలి. అలా ధ్యానించినట్లయితే కింద చెప్తాడు బైబిల్ ఉందో చూద్దాం. మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతారో, నా ఎందు ఉన్నట్టు మీరు ఏవి వింటిరో, ఏవి చూచుతారో అట్టి వాటిని చేయడం, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై. దేవుడు తోడై ఉండాలంటే కొన్ని దైవిక లక్షణాలు, అర్హతలు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఉంది. నేను క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం నన్ను పోలి నడుచుకోమని భక్తుడు పౌలు గారు లేఖనాలు కొరింథీ గ్రంథం 11వ అధ్యాయంలో రాస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషేను వెంబడించిన యెహోషువ అంత అద్భుతమైన గొప్ప దైవికమైన, అతను కూడా మంచి ఉన్నతమైన దైవజనుడు అయినాడు. ఏలియాను వెంబడించిన ఎలీషా కూడా మంచి దైవజనుడు అయినాడు. బైబిల్ గ్రంథంలో ఆయన దానియేలు అనుసరించిన అనేక శద్రకు, మెషకు, అబేద్నెగో కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిని పొందుకున్నారు. యేసుక్రీస్తును అనుసరించిన అపోస్తలులు కూడా మంచి శక్తివంతమైన కార్యాలు పొందుకున్నారు. ఈ రోజు మన జీవితంలో కూడా ఏదో లోకాన్ని, శరీరాన్ని, ప్రకృతిని, శారీరక సంబంధమైన పరిస్థితుల్ని అనుసరించడం కాదు. నాకు మీకు స్పష్టపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. దేవుని వాక్యానుసారంగా క్రైస్తవులు దేవుని వాక్యంలో ఆ వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని తోడు అనుభవించాలంటే దాని తగిన స్థితి కూడా మన దగ్గర ఉండాలి. దేవునికి కలుగు గాక. బైబిల్ గ్రంథంలో మీరు నేర్చుకుందాం. ప్రభా, ఆ దేవునికి తోడు మనం అనుభవించాలి. లేకపోతే మన జీవితంలో ఎవరు దేనికి మనకి ఏముంటారు? దేవుని స్తోత్రం. ఈ ప్రపంచంలో ఎవరు మనకు తోడు ఉంటారు? మొట్టమొదటి ఏంటి మనకు తోడు చెప్పండి? మీరు అక్కడి నుంచి చెప్పండి, మీ దగ్గర నుంచి. ప్రార్థన తోడు. మన ప్రార్థన. బైబిల్ గ్రంథం చెప్తుంది మన ప్రార్థన మనకు తోడు. కీర్తన 119లో 98వ వచనం చెప్తాడు, నా ఆజ్ఞలు నీకు తోడు అంటాడు. దేవుని వాక్యం తోడు. మూడోది, పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటాడు. క్రైస్తవులు దేవుడు మిమ్మల్ని ఒంటరిగా విడవను, అనాథలుగా విడవను, నేను ఆత్మని మీ కొరకు పంపిస్తాను. ఆయనే మీకు నడిపిస్తాడు, ఆయనే తోడే ఉంటాడు. బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ నడిపించకుండా నడిపించబడలే. గుర్తుపెట్టుకోండి, దేవుని పాదాల దగ్గర నిల్చుకుందాం. మనందరం మీరు ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చేసినా ఏం చేసినా హోలీ స్పిరిట్ విల్ లీడ్ us. ఆయన ఆత్మ చేత నడిపించబడితేనే మనం నడవగలం. ఆయన ఆత్మ చేత నడిపించబడకుండా మనం చేసింది, మనం చెప్పింది, మనం బతికింది దానికి అర్థం ఉండకుండా ఉంటుంది. మనం ఎప్పుడు ఆత్మ చేత నడిపించబడతాం, ఆత్మ కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎందరూ తన ఆత్మ నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారని
మొదటి కొరింథీలో 14 వచ్చిన రాస్తాడు. 8వ అధ్యాయం 14 వచ్చిన ఉంటాడు రాస్తాడు. కనుక బైబిల్ గ్రంథంలో నేను వాక్యం చెప్తుంది, మనకు తోడు కావాలి, తోడు కావాలి. దేవుడు బైబిల్ గ్రంథం చెప్తాడు, మోషేకి తోడైనట్టు నీకు తోడేటాన్ని యెహోషువకు వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. బైబిల్ అబ్రాము, నీ తండ్రిని అబ్రాము తోడినట్టు నీకు తోడేంటాన్ని ఇస్సాకుతో ఆదికాండం 26వ అధ్యాయంలో చెప్తాడు. వేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క వ్యక్తిని పోలుస్తూ రెండో వ్యక్తి గురించి చెప్తున్నాడు పరమ తండ్రి. మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా, నాకు మీకు కూడా ప్రభా దయచేసి అపోస్తలులతో తిప్పాడు, యుగ సమాప్తి వరకు మీకు తోడే ఉంటాను. బైబిల్ అంటుంది, దేవుని తోడు లేకుండా ఖచ్చితమైన ఆత్మీయ జీవితాన్ని, ఖచ్చితమైనటువంటి రాజ్య పరిచయను, ఖచ్చితమైన దేవుని సంకల్పాన్ని, ఖచ్చితమైన చిత్తాన్ని నెరవేర్చడం ఇంపాసిబుల్. దేవుని తోడు గురించి మనం ప్రార్థించాలి. దేవుని తోడు, ఎవరు దేవుని అందరి ఎక్కువ భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుని తోడు ఎక్కువగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. అంచేత మీరు కూడా నేర్చుకుందాం. ఆయన తోడు మనకుంటే బైబిల్ సమూయేలుకి దేవుడు తోడు కాగా అతను దేవుని మాటలో ఒకటి తప్పకుండా జాగ్రత్త పడ్డాడు. చిన్నవాడు కానీ అతడు వాక్యలో ఆత్మ సంబంధంగా పెద్దవాడినాడు, దైవికంగా పెద్దవాడినాడు, శారీరకంగా పెద్దవాడినాడు. అతని జీవితంలో గొప్ప అద్భుతమైన దైవజనుడిగా, ప్రభు నామానికి మహిమ తెచ్చు దైవజనుడిగా దీవించబడ్డాడు. బైబిల్ గ్రంథంలో మనం చదివితే మనం మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు ప్రవక్త అయిన పేరు నందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకున్నాను. పూర్వము ఇశ్రాయేలులో దేవుని యొద్ద విచారణ చేయటకి ఒకడు బయలుదేరేలా మనము దీర్ఘదర్శి యొద్దకు పోవుదము రెండని జనులు చెప్పుకుంటా వాడుక. ముందు దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దాం. ఆయన ఏం చెప్తాడో, ఆయన చెప్పిందల్లా జరుగుతుంది అక్కడ. ఆయన చెప్పిందల్లా కార్యం చేస్తున్నాడు ప్రభువారు. ఎందుకంటే ఆయన ప్రవక్త, ఆయన దీర్ఘదర్శి, ఆయన దేవునికి మహిమ తెచ్చు దైవజనుడు. క్రైస్తవుడు. అందుకే సమాధానంతో వస్తున్నావా అని అడుగుతారు, భయపడిపోతారు సమూయేలంటే. ఆయన బైబిల్ గ్రంథంలో అంత శక్తివంతుడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు నేర్చుకుందాం. తండ్రి నీ పాదాల దగ్గర ఏదో కాదు, ఆయన అంత దైవిక ఉండడానికి కారణాలు లేఖనాల ప్రకారం కూడా అతనికి దేవుని తోడు. రెండవది, అతను దేవుని అందరి దైవికంగా భయభక్తులు కలిగి వాక్యానుసారంగా దేవుని సేవించిన వాడు, క్రైస్తవుడు. బైబిల్ గ్రంథం చెప్తుంది అతను దీర్ఘదర్శి ప్రవక్త. ఒకవేళ ఎవరైనా పని మీద వెళితే ముందు దీర్ఘదర్శికి వెళ్ళటం, అక్కడ వెళ్ళి తీరాలన్నది అక్కడ మాట కద్దు వాడుకుందట అక్కడ. అందుకే అక్కడ ఉంటే ఆ ఊరు స్త్రీలు సౌలు యొక్క పనివాడితో చెప్తారు, మీకు గాడిదలు దొరకాలంటే ఇప్పుడు భక్తుడు దీర్ఘదర్శి వస్తున్నాడు, మీరు ఆయన రాకముందే అక్కడ వెళ్ళండి, ఆయన వస్తాడు, ఆయన అక్కడ మీ గాడిదలు ఎక్కడున్నాయో ఆయన చెప్పగలడు, మీకు ఆయన చెప్పేస్తాడు. ఆయన అతని గురించి మంచి సాక్ష్యం ఇస్తారు ఆ ఊరు స్త్రీలు. దేవుని స్తోత్రం. కనుక దేవుని పాదల ధర సమూయేలు పెద్దవాడు కాక అతను దేవుని గ్రంథంలో దేవుని వాక్యంలో ఏదైనా తప్పకుండా క్రైస్తవుడు. తండ్రి నన్ను దేవుని తోడు నాకు ఉండాలా, నా జీవితకాలం అంతా నేను నీ యందు భయభక్తులు కలిగి నీ తోడును నేను అనుభవించాలా. దేవుని ఎల్లప్పుడూ ఎవ్వరూ మనతో ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అన్ని వేళ అన్ని సమయాల్లో మనతో ఉండేవాడు యేసు ప్రభువు అక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు ఆయన ఒకటే. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేల్. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు నేర్చుకున్నాను, దేవుని తోడు ఉంటే సమూయేలు పెద్దవాడు కాక దేవుని మాటలు తప్పుకోలేదు. రెండో సంగతిని బైబిల్ గ్రంథంలో చూద్దాం. గ్లోరీ టు గాడ్. హెబ్రూ గ్రంథము 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమును దృష్టించెను. ప్రైజ్ గాడ్. ఇప్పుడు గుర్తుంచండి,
మోషే పెద్దవాడైనప్పుడు, శారీరం కూడా పెద్దవాడైనాడు, కానీ ముఖ్యంగా ఆత్మీయంగా దైవికంగా కూడా పెద్దవాడైనాడు. ప్రైజ్ రాడు. అతనికి తెలుసు ఐగుప్తులో ఉన్నాడు, కానీ నా దేవుడు హెబ్రూ దేవుడు, ఈ ఐగుప్తు సంబంధించిన దేవతలు కాదు, నా దేవుడు హెబ్రూ దేవుడు అన్న ఆలోచన ఆయనకు ఉంది. ఎందుకంటే తల్లి చిన్నప్పటి నుంచి నేర్పించినటువంటి మాట ఇది. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది మోషే పెద్దవాడు కాగా. ఎవరన్నా ఐగుప్తు ధనాన్ని, అంటే ఇప్పుడున్నటువంటి వాడుకలో ఉన్న ధనాన్ని, అయినా నిందలో అవమానాలని ధనంగా ఎంచుకుంటావా? ఎవరికైనా ఈ సృష్టి మొత్తం మీద ఎవరన్నా నిందలను అవమానాలని భాగ్యంగా ఎంచుకుంటావా? ఒక ధనంగా ఎంచుకుంటావా? కానీ ఐగుప్తు ఏదైతే వాడుకలో ఉందో ఆ ధనాన్ని తునీకరించి ఆయన దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు, దేవుని చిత్తం కొరకు, దేవుని ప్రజలతో నింద అనుభవించడమే భాగ్యంగా ఎంచుకున్నట్ట. దేవుని స్తోత్రం. అల్పకాలము పాపభోగం అనుభవించిన దానికంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని ఎంచుకున్నట్ట. ఈ పరిపక్వత ఎప్పుడు వస్తుంది? పెద్దవాడు అంటే వయస్సులో మాత్రమే కాదు, ఆత్మీయంగా పెద్దవారు కావాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా వయస్సు వచ్చిన వారు అని మనం హెబ్రూ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. ఆ జ్ఞానేంద్రియాల యొక్క పరిపక్వత ఎప్పుడు వస్తుంది? పెద్దవారు కాక. దేవునికి స్తోత్రం కలను కాక. మీకు అర్థందా? 9 ఏళ్ల కుర్రాడు MSc ఎగ్జామ్ రాశాడు. మీకు అర్థందా? ఆలోచించండి. ఎక్కడ మనం ఊహించడానికి కూడా మనకి చాలదు, మన జ్ఞానం ఆలోచించడానికి కూడా చాలదు. మీకు అర్థమైందా? అంత తెలివైనటువంటి ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నేనైనా మీరైనా నేర్చుకుందాం. తండ్రి దయచేసినైనా మరి మోషే పెద్దవాడినప్పుడు ఈ ఐగుప్తు సంబంధించిన దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా బైబిల్ గ్రంథం ఉంది, అతడు ఐగుప్తు ధనము కంటే ఎవ్వరు ఇప్పుడు ఇచ్చిన ధనాన్ని తునీకరిస్తారా, తోసేస్తారా, విసిరేస్తారా? ఎవరు తునీకరించరు. ధనం కావాలి, ధనం కావాలి, ధనం కావాలి. ఆ ధనం కొరకు ఏదైనా చేసే ప్రమాదాలు కూడా ప్రపంచంలో మనుషులో ఉన్నాయి. ఆ ధనం కొరకు ఏదైనా చేస్తారు. ఎలాంటి పరిస్థితి చేస్తున్నారు? చంపిమని చంపేస్తారు, కొట్టిమని కొట్టేస్తారు, తినిమని తినేస్తారు. అలాంటి భయంకర పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి. అంత డబ్బు ప్రపంచంలో అందరికీ అవసరమే. జాగ్రత్త మీరు గమనించాలి. అలాగే క్రైస్తవ్యంలో కూడా డబ్బు ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. ఆ డబ్బు గురించి ఏదైనా చేస్తున్న పరిస్థితులు ప్రపంచం కూడా ఉన్నాయి. ఎంత భయంకర పరిస్థితి! మీకు అవసరమైతే దేవుని వాక్యాన్ని అడుగుటి మార్చి కూడా నేను చెప్పేస్తున్నాను. మీకు అదా ఎంత భయానకమైన పరిస్థితులు ప్రపంచంలో ఏర్పడుతున్నాయి. మీరు కూడా నేర్చుకుందాం. దేవునికి వాక్యం చెప్తుంది, నాకు మీకు డబ్బు ముఖ్యం కాకూడదు, దేవుడు ముఖ్యం కావాలి. మీరు కూడా నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైన స్థానం ఆయనకిద్దాం. బైబిల్ ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో నిందలు పడ్డ ఆయన భాగ్యమని ఎంచుకున్నట్ట. అల్పకాలము పాపభోగం అనిపించుకంటే దేవుని ప్రజలతో శ్రమ పడ్డ కూడా ఐగుప్తు యొక్క ఫరో యొక్క కుమారుడుగా అనిపించుకుంటే కంటే అతడు ఎప్పుడో కలుగు బహుమానం అందు దృష్టించట. ఈ పరిపక్వత, ఈ ఆత్మీయత, ఈ జ్ఞానము ఎక్కడి నుంచి అంటే దేవుడి నుంచి వచ్చింది. దేవుడి నుంచి వచ్చింది. మోషే పెద్దవాడు కాగా. అయితే మనం ఎప్పుడు ఇంకా ఆత్మీయంగా పెద్దవాళ్ళు అవుతాం. వయసులు చూస్తే 40, 50 వచ్చేస్తున్నాయి. అందరూ వయసులో ఎదిగిపోతున్నాం. ఇంకెంతవరకు జ్ఞానాన్ని దైవిక మనం వెలిగించుకుంటాం? శరీర సంబంధంగా, లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ఏదో అన్నట్టు కాకుండా దాన్ని దేవుని వాక్యానుసారంగా. 70 ఏళ్ల వృద్ధుడు ఒక చర్చిలో అంటున్నట, వాళ్ళ తమ్ముడు కొడుకు అడుగుతున్నాడు, పెదనాన్న ఎప్పుడు వస్తాడు యేసయ్య? ఏమన్నా నాకు తెలియదు, ఎప్పుడు వస్తాడో, అసలు వస్తాడో రాడో కూడా తెలియదురా అని చెప్తున్నాడు. ఎంత భయానకమైన పరిస్థితి! ఒక చర్చి మెంబర్ పెద్దవైన వాడు అతను మాట్లాడాల్సిన మాట ఆ చిన్నవాడు హృదయంలో అసలు వస్తాడో రాడో మాట అతనికి నాటుకుపోతుంది. జాగ్రత్తగా గమనించాలి. దేవుని పాదధర అంటే వయస్సు మెయిన్ కాదు, శారీరక వయస్సు ఎంతైనా పెరగచ్చు, లోపట బుద్ధి పెరగాలి. అందుకే బైబిల్లో 1 కొరింథీ 14వ అధ్యాయం 20వ వచనంలో రాస్తాడు, మీరు పాపం విషయంలో శిశువులుగొండి, బుద్ధి విషయమై పెద్దవారిగా ఉండండి. బుద్ధి విషయం పెద్దవారిగా ఉండండి. మంచి దైవికమైన బుద్ధి కావాలి మనిషికి. నాకైనా మీకైనా మనందరం నేర్చుకుందాం. మన జీవితంలో దైవిక బుద్ధి పెరగాలి, స్వస్థ బుద్ధి పెరగాలి, దేవుని వాక్యానుసారమైనటువంటి మారుమనసిన బుద్ధి పెరగాలి, పరిశుద్ధాత్మైన బుద్ధి పెరగాలి, దేవునికి అనుకూలమైనటువంటి ఉపకార బుద్ధి పెరగాలి. అలాంటి వాక్యానుసారమైన ఉపకార బుద్ధి పెరగాలి. ఏదో వస్తున్నాం, ఏదో చేస్తున్నాం, ఏదో ఉంటున్నాం, ఏదో జీవించేస్తున్నాం మాట కాకుండా ఖచ్చితంగా ఆ జీవితానికి ఒక అర్థం, ఒక పరమార్థం ఉండే జీవితాన్ని మీరు జీవించాలి అనుకుంటే బైబిల్ ఆత్మీయంగా పరిపక్వత స్థాయికి మీరు ఎదగాలి.
తండ్రి నాకు అలాంటి ఆత్మీయ కృప అందుకు నీ ప్రభు యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసుకులు మనం అయిపోవాలి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులు అయిపోవాలి. దీనుడికి ఎక్కువ కృపిస్తాడు. దీనుడికే మంచి దైవికమైనటువంటి విషయాల్ని దేవుని అందరి భయభక్తులు గల వారికే దేవుడు ఎక్కువ తన మర్మాలను తను బయలుపరుస్తూ ఉంటాడు. లేఖనాలు కూడా అది వాక్యం లేఖనం అది. కనుక నేనైనా మీరైనా మనందరూ నేర్చుకుందాం. ప్రభా మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ఏంటో, ఐగుప్తు ధనం ఏంటో, తన దేవుడు సర్వశక్తుల దేవుడు ఏంటో ఇవన్నీ అర్థం చేసుకున్నాడు. ఆ మధ్య భేదాన్ని గమనించాడు. నా దేవుడు ఏంటి, ఇదేమిటి, ఈ ఐగుప్తు దేవతలు ఏమిటి, పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ ఏంటి, నా దేవుడిటి, నా సర్వశక్తులు ఏంటి, మధ్యలో భేదాన్ని ఎప్పుడో కలిగిపోవు. నా దేవుడిచ్చే బహుమానం గొప్ప అదృశ్యమైనది, అది శక్తివంతమైనది, శాశ్వతమైనది. ఆ దైవిక బహుమానం గురించి ఎదురు చూడాలి తప్ప ఎక్కడున్న రాజరికం ఎక్కువైనటువంటి పరిస్థితులు నాకొద్దు అనుకున్నాడు. తునీకరించి అతను అక్కడి నుంచి బైబిల్ గ్రంథంలో పారిపోయినట్టు లేఖనాలు చెప్తున్నాయి. కనుక బైబిల్ గ్రంథంలో దేవా నన్ను కరుణించి నాకు ఈ లోక సంబంధమైన వాటి మీద మక్కువ కాకుండా దైవికంగా ఆత్మీయంగా నా పరిపక్వత పెరిగి నాలో ఉన్న బుద్ధి జ్ఞానం పెరిగి నాయన నేను వాక్యానుసారంగా ఏది ముఖ్యమో ఏది నీచమో ఏవి గనలో గుర్తుపడితే మీరు నా నోటి వల్లే ఉంటారని బైబిల్ గ్రంథంలో ఉంది. ఇర్మియా గ్రంథంలో 15-19 రాస్తాడు. కనుక దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఆ ఆత్మీయ పరిపక్వత నాకు మీకు రావాలి. మోసే పెద్దవాడైనప్పుడు ఏది నిజమైన ధనమో, ఏది వాక్యానికి వ్యతిరేకమైన ధనమో తెలుసుకున్నాడు. ఏవి దైవ దృష్టి యోగ్యమో నేర్చుకున్నాడు. క్రైస్తవుడు ఒక్కసారి తన జీవితం అద్భుతంగా వెలిగించబడింది, ఆశించబడ్డాడు. ఆయన మోసే చరిత్ర పుటల్లో అతని వంటి వాడు లేడు. మోసే మిక్కిలి సాత్వికుడు అన్నాడు. అతని వంటి వాడు భూమి మీద ఎవడు లేడు. అంత గొప్ప దైవజనుడు. దేవునికి స్తోత్రం. నాకు మీకు కూడా దేవుడు లాంటి కృప ఇచ్చును కాక. ఎందుకంటే ఏదో పెద్ద అయిపోతున్నాను కాదు, ఏదో జీవించేస్తున్నాను కాదు. ఆయన ఆ పరిపక్వత జ్ఞానానికి మనం ఏది ఏంటి అని ప్రతి ఒక్కటి దైవిక అర్థం చేసుకొని నేను మీరు కూడా మన జీవితాల్ని ప్రభువుకు అనుకూలంగా నడిపించుకోవలసిన బాధ్యత, భారం నా మీద మా మీద ఉందని పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీతో మాట్లాడుతుంటున్నాడు. తండ్రి ఏదో సమూయేలు పెద్దవాడు కాగా దేవుని వాక్యంలో ఒకటిని తప్పకుండా, మోసే పెద్దవాడు కాగా ఏది ఏంటో అర్థం చేసుకొని ఆయన అదృశ్యమైన వాటి తన దృష్టి నిలిపి అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు మోసే. మూడోదిగా చెప్పి నేను ముగించేస్తుంటున్నాను. ఆయన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతూనే, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పిల్లవాని చేష్టలో మానివేసితిని. బాల్య దశను అతని ఇంకా ఏదో పిచ్చివాడుగా దీని ఉండలేదు. పిల్లవాని చేష్టలు చేయలేదు. ఇంతకు ముందు రక్షణ పొందక ముందు, మారు మనసు పొందక ముందు, దేవుని బిడ్డగా బాప్తిస్మం తీసుకోనక ముందు మనం ఏవో చేసాం. అందరి జీవితాలు కూడా అన్యత్వం నుంచి వచ్చినవే. ఎవరు దైవత్వం నుంచి ఎవరు వచ్చేలేదు. ఎవరు నీతివంతులం కావు, అన్యత్వం నుంచి వచ్చిన వాళ్ళమే. కనుక మనలో ఇంతకుముందు ఏవో చేసాం. ఇప్పుడు మళ్ళా తిరిగి ఆ స్థితికి వెళ్ళకూడదు. జాతకం పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిని చేస్తావు, అది అప్పుడు యాక్సెప్ట్ అయిపోయింది పరిస్థితి. బైబిల్ గ్రంథంలో ఉంది, ఒకప్పుడు మీరు దూరంగా ఉన్నారు దేవునికి, ఇప్పుడు మీరు యేసుక్రీస్తు రక్తం వల్ల సమీపస్తులని ఎఫ్సీ గ్రంథంలో రాయబడుతుంది. మీరు రక్తం ద్వారా సమీపస్తులైన ప్రభుకి, ఆయన వాక్యం ద్వారా సమీపస్తులైన ప్రభు. ఇప్పుడు ఆయనకి సమీపంగా ఉండి, ఆయనకి సమీపంగా ఉండి, ఆయనకు అనుకూలమైన పనులు, ఆయనకి ఇష్టమైన పనులు, ఆయన చిత్తానుసార పనులు చేయాలి తప్ప ఆయనకి వ్యతిరేకమైన పని వాటికి మనం పురుగులు పడకూడదు. ఎక్కడికి మనం అలా వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చే విధంగా మనం ఉండాలి. లేకుండా చెప్తుంది. కనుక నేను పిల్లవాడిని చేస్తే ఇంకా పిల్లవాడుగా తినడం, తాగడం, వాక్యాన్ని వ్యతిరేకంగా, దైవాక్యాన్ని వ్యతిరేకంగా చూడడం, వాక్యాన్ని వ్యతిరేకంగా క్రియలు వెళ్ళడం, వాక్యాన్ని వ్యతిరేకంగా పరిస్థితులు చేయడం, ఇవన్నీ తగదు మనకి. ఇంకా పిల్లవాడుగానే ఉండద్దు. పెద్దవాడు అవుతున్నాం, పెద్దానిగా ఉండాలి. ఆలోచించు. ఇంకులు, పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన బుద్ధులు, కోపాలు, గర్వాలు, అహంకారాలు, పౌరుషాలు, పట్టింపులు, అపవిత్రమైన కార్యాలు ఇంకా వద్దు. అప్పుడు ఆ దినాలు అప్పుడే సరిపోయిన జీవితం. ఇప్పుడు కొత్త జీవితానికి అడుగు పెట్టాం. కొత్త జీవితం ఆత్మానుసారంగా ఉండాలి. మీరు కూడా ఇంకా మన దైవవాక్యాన్ని వ్యతిరేకంగా మన ప్రాచీన స్వభావాలు, ప్రాచీన క్రియలు, ప్రాచీన పరిస్థితులు మనం విడిచిపెట్టకపోతే, మనం పౌలు పిల్లవాడు చేష్టలు విడిచిపెట్టాడు కనుక ఆత్మీయ పరిపక్వత దైవజనుడిగా కొత్త నిబంధనలో ఆశించబడ్డాడు. ఆయన ఇంకా పిల్లవాడు చేష్టలు చేస్తూ ఉంటే ఆయన ఎప్పుడో చరిత్ర పుటల్లోంచి ఎప్పుడో ఆయన పేరు తొలగిపోయేది.
పిల్లవాని చేష్టలు ఇంకా మనకొద్దు. దైవవాక్యం పరిస్థితి మనకొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. రోషం అన్నది నాకు మీకు కూడా ఆత్మీయంగా రావాలి. ఇంత వయసు వచ్చింది, ఇంతవరకు నేను ఇంకా దేవుడిని పూర్తిగా ఎరగలేకపోతాను, ఇంకా ఆయన మహింపరచలేకపోతాను అన్న జ్ఞానం రావాలి, అన్న ఆలోచన రావాలి. అయ్యో, గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం ఏదో వయసు పెరుగుతుందని కాదు, మన ఆత్మీయత పెరగాలి. మన ఆత్మీయత పెరగాలి. నాకు మీకు కూడా దేవునికి ఆత్మ మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయత పెరగకపోతే ఆయనకు అనుకూలంగా మనం ఉండలేం, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించలేం. కనుక ప్రభా, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు జరిగిస్తున్న సమస్తమని హిజ్కియా చెప్పినట్టు మనం కూడా ఆయనకు అనుకూలంగా నేను మీరు కూడా మన క్రియలు మన బ్రతుకు మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభు యొక్క ఆత్మ నాతో మీతో మాట్లాడుతున్నాడు. కనుక ఎవరు ఏదో చేస్తున్నాం, ఏదో ఉంటున్నాం, ఏదో బతికేస్తున్నాం అన్న తాత్పర్యం ఉంది. ఖచ్చితంగా నీ దగ్గర దేవునికి అనుకూలమైన పరిస్థితులు ఉండి తీరాలి. నువ్వు మనం చిన్నవాడయ్యాం, మనం చిన్నవాడయ్యాను. చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిగా మాట్లాడాను, చిన్నవాడిగా జీవించాను. ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. ఇప్పుడు నేను పిల్లవాడిని చేష్టలు మానివేస్తుంది. ఇంకా మనం ఏ మానాలో మానలేకపోతున్నాం. కొన్ని మానలేకపోతున్నాం. కొన్ని అలవాట్లు మానేయాలి, కొన్ని పరిస్థితులు మానేయాలి, కొన్ని క్రియలు మానేయాలి, కొన్ని పద్ధతులు మానేయాలి. మనం మానలేకపోతున్నాం. ఆ మానలేకపోవడం వల్లే మన కుటుంబాల్లో దేవునికి అనుకూలమైన కార్యాలు మనం పొందలేకపోతున్నాం. కొన్ని దేవునికి అనుకూల ఇష్టమైన కార్యాలు మనం పొందలేకపోతాం. దేవుడిచ్చే కొన్ని దైవ దీవెలకి మనమే ఆటంగా ఉన్నాం. ఆయనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత నాకు మీకు ఉంది. ఏది మానలేకపోతున్నాం, ఆయనకు వ్యతిరేకంగా ఏది మానలేకపోతున్నాం, అది మానవలసిన పరిస్థితి అనుకుంటే ఆయన ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదం మనకి ఇస్తాడు. పొందవలసిన రీతిలో అవి పొందుకొని ఇంకా మనం ఉన్నత స్థానానికి ఎదిగేటట్టు దేవుడు కృప చూపుతాడు. తండ్రి, నాకు సహాయం చేయ తండ్రి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మోషే పెద్దవాడు కాగా అతడు ఐగుప్తు ధనం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించిన మేలని. అతడు లేఖన ప్రకారము దేవుని ఐగుప్తు ధనము కంటే నిందలో పడ్డమే దేవుని మహిమ కొరకు దేవుని నిందపడ భాగ్యం ఎంచుకున్నాడు. ఫరో కుమారుడు కనిపించుకోవడానికి ఇష్టపడలేదు. క్రైస్తవుడు దేవుని ప్రజలతో ఆయన శ్రమ అనిపించడం మేలని ఎంచుకున్నాడు. ఆయన సమూయేలు పెద్దవాడు కాగా అతని జీవితంలో దేవుని వాక్యందు దేవుడు తోడైనాడు కనుక ఏ వాక్యంలో తప్పకుండా జాగ్రత్త పడ్డాడు. భక్తుడు పౌలు గారు పిల్లవాని చేష్టలు మానివేశాడు, ఇంకా పెద్దవాడైనాడు. బైబిల్, ఒకప్పుడు నేను దోసుకొని హింసకుడిని భయంకరుని, కానీ ఇప్పుడు దేవుడి చేత కనికరించబడ్డా, తెలియక చేస్తే కనుక కనికరించబడ్డాన్ని తిమోతి కింద రాస్తాడు. కనికరించబడ్డాడు. ఇప్పుడు మనం కూడా కనికరించబడిన స్థితిలో ఉన్నాం. పిల్లవాని చేష్టలు మానేద్దాం. ఏది మన జీవితంలో పిల్లవాని చేష్టలు ఇంకా ఏవి దొల్లుతున్నాయి, ఏవి ఇంకా పిల్లవాని చేష్టలో ఉండి దేవునికి ప్రతికూలంగా ఉంటున్నాం. ఎక్కడ అన్ని దేవుడు పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. నా మనసు దేవుడు తెలీదా? నీ మనసు దేవుడు తెలీదా? నీ హృదయం దేవుడు తెలీదా? నా హృదయం దేవుడు తెలీదా? మనమేదో దేవుడు తెలీదు అన్నట్టు మనం అనుకుంటే మనకంటే వేరే వాళ్ళ ప్రపంచం ఉండదు. దేవుడు సమస్తం తెలుసు. మన ఇంటెన్స్, మన లోపట ఏముంది ప్రతి ఒక్కటి దేవుడు తెలుసు. ప్రతి ఒక్కటి మన హృదయ అంతరంగాలు జాగ్రత్తగా గమనించండి. మన హృదయ అంతరంగ స్థితిని బట్టి మన దీవెనలు కూడా ఆధారపడి ఉంటాయి. మన అంతరంగానికి అనుకూలం ఉంటే మన దీవెనలు కూడా ఉన్నత స్థానంలో ఉంటాయి. దేవునికి స్తోత్రం. నాకైనా మీకైనా ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు హితవు పలుకుతున్నాడు కనుక తండ్రి, దయచేసి నన్ను కరుణించి ఇంకా పిల్లవారిని చేష్టలు ఎక్కడ మానలేకపోతున్నాను, ఇంకా దేవుని తోడు ఎక్కడ అనుభవించడానికి అవసరం స్థితిని పొందలేకపోతున్నాను ప్రభా. ఇంకా నేను పరిపక్వత నీ పరిస్థితిలో ఎక్కడున్నాను? నా ప్రార్థన పరిపక్వత ఉందా? నా ఆత్మీయత పరిపక్వత ఉందా? నా ప్రేమ పరిపక్వం ఉందా? నా విశ్వాసం పరిపక్వం ఉందా? నా నీతి పరిపక్వం ఉందా? అన్ని ఎవరి మటు వాళ్ళే బేరీ చేసుకొని జాగ్రత్తగా టెస్ట్ చేసుకోవాలి. నా ఆత్మీయత పరిపక్వతగా ఉందా, లేక ఇంకా పిలవాని పోలి లోక సంబంధంగా ఏదో భక్తి చేస్తున్నాను? దైవ వాక్యానుసార భక్తి నాకుందా? ఎవరి మటు వాళ్ళే పరిశీలించుకోవాలి. అలా దేవునికి అనుకూలంగా నేను మీరు ఉంటే, మొదటి ముగ్గురు దైవజనులు దానియేలు, యోబు, నేనైతే నోవా, వాళ్ళు తమ్మును తామే రక్షించారు, కానీ వీళ్ళు ప్రపంచాన్ని రక్షించగలరు. దేవుని స్తోత్రం. బైబిల్ అందరూ ఆ దేశంలో అప్పుడు మొట్టమొదటిగా యేసుకెళ్ళి అందరూ చెప్పాడు, అది ఏ దేశం నాకు విశ్వాసఘాతమైందో దాంట్లో ఈ ముగ్గురు ఉన్నప్పటికీ తమ నీతిని బట్టి తమను వారే రక్షించుకుంటారు. క్రైస్తవుడు. కానీ ఇక్కడ అంటాడు, మనం ఎంతో మంది రక్షణకు కారణంగా ఉంటాం. దేవుని స్తోత్రం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చును కాక. తండ్రి, మోషే పెద్దవాడినప్పుడు, సమూయేలు పెద్దవాడినప్పుడు, పౌలు గారు పెద్దవాడినప్పుడు వాళ్ళు ఎలాంటి దైవభక్తిని నేర్చుకొని వాళ్ళు క్రియాపూర్వకంగా ప్రభువును సంతోషపెట్టే జీవితాన్ని జీవించారు. అలాంటి దైవ కృప
మాకు కూడా దయచేయండి. తప్పిపోతున్నాం, ఓడిపోతున్నాం. కొన్నిసార్లు మానవ శరీరంతో ప్రవర్తించేస్తున్నాం, మానవ ఆలోచనలతో ప్రవర్తించేస్తున్నాం. కొన్నిసార్లు హ్యుమానిటీని పక్కన పెట్టేస్తున్నాం, మా ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం. ఇంకా అలాంటి వద్దు ప్రభా. నన్ను మమ్మల్ని సరిచేతండి, నీకు అనుకూలంగా మార్చుకోవడానికి. మేము కూడా ఆత్మీయంగా పెద్దవారై మేము పరిపోతున్న ఆత్మీయతను జీవించడానికి, మీరు అక్కడ కూడా సిద్ధపడడానికి దేవాని కృప మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వెనుకలు దీవించను కాక. ఆమేన్. మీలో పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో చిన్న ప్రార్థన చేయండి. ప్రిపరలకు బ్రాజేసియా మీకే వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. సర్వాధికారి ఆత్మదేవుడా, కనికరం గల దేవా, జీవనాధిపతి యేసయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభానైనా అయ్యా మీ